అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. ఇప్పుడు ఈ వీడియో మేము కుంభమేళా ట్రిప్కి వెళ్ళినామండి. మా ఫ్యామిలీలో కొంతమంది, మళ్ళీ వేరే వేరే వాళ్ళు కూడా, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు, అక్కడ విజయవాడ వాళ్ళు కూడా వచ్చిండ్రు. ధనలక్ష్మి ఆంటీ అని ఒక ఆమె ఈ బస్సులు తీయడం జరిగింది. ఒక్కొక్క మనిషికి ఇంత అన్నట్టుగా అమౌంట్ పెట్టేసి అట్లా తీసిందనమాట. ఫుడ్తో పాటు పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్కి, నైటు డిన్నర్కి టిఫిన్ లాగా మళ్ళీ రైస్ కూడా ఇచ్చిండ్రండి. అట్లా తీసిండ్రు అన్నట్టు. ఇక్కడ వనస్థలిపురంలో స్టార్ట్ అయిందండి బస్సు. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి కొంతమందిని, అక్కడ విజయవాడ వాళ్ళని తీసుకొని వచ్చేసి వనస్థలిపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మేము అక్కడికి వెళ్ళి బస్సులో ఎక్కినాం అన్నట్టు. అక్కడ బస్సు వచ్చిన తర్వాత పూజ చేస్తున్నారు అన్నట్టు. అక్కడ పూజ చేసినాక మేము బస్సులో ఎక్కినాము. ఆ బస్సు వచ్చేసి ఒక బస్సు ఏమో స్లీపర్ కమ్ సిట్టింగ్ ఉంది, ఒక బస్సు ఏమో కంప్లీట్ స్లీపర్ అన్నమాట. అంటే ఛార్జెస్ వేరువేరుగా ఉన్నాయి అవి కూడా. ఆ బస్సులు కూడా నేను మీకు చూపిస్తాను లోపల ఎట్లుందో. ఇప్పుడు పూజ తర్వాత మేము బస్సులకు ఎక్కడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నారు కదా, అటు లైట్ కలర్ శారీ కట్టుకున్నామే ధనలక్ష్మి ఆంటీ, ఇక్కడ విజయలక్ష్మి గారు. ఇక్కడ పూజ వాళ్ళతోటి చేసిన తర్వాత బస్సులు ఎక్కినాం అన్నట్టు. నైట్ టైంలోనేనండి మేము ఇక్కడ నుంచి బయలుదేరింది, హైదరాబాద్ నుంచి బయలుదేరింది. నైట్ 10:40కి బస్సు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందన్నమాట. మేము వెళ్ళిన బస్సు అండి ఇది. నైట్ టైంలో కాబట్టి మీకు క్లియర్ లాగా అనిపిస్తుందో లేదో. బస్సు లోపల కూడా చూపిస్తాను మీకు. ఇది నాన్ ఏసీ బస్సు అండి. బస్సు లోపల ఇట్లుంటుంది. కొంతమంది కూర్చోవడానికి, కొంతమంది పడుకోవడానికి అన్నట్టుగా ఉంటుందండి లోపల. ఇది స్లీపర్ కమ్ సిట్టింగ్ ఉంది. పైన ఇది పడుకోవడానికి బెడ్, కింద కూర్చోవడానికి అన్నట్టుగా. బస్సులో కంఫర్ట్గానే ఉంటుందండి. కూర్చున్నా కానీ రిలాక్స్గా కూర్చోవచ్చు, సీటు కొంచెం బెండ్ చేసి. ఇది ఏసీ బస్ అన్నట్టు. ఇది కంప్లీట్ స్లీపర్ అన్నట్టు. నైటు 10:40కి బయలుదేరినామండి హైదరాబాద్ నుంచి, అంటే వనస్థలిపురం నుంచి. పూజ తర్వాత ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరం అండి మేము ట్రిప్కి వెళ్ళిన వాళ్ళం అండి. ఇది గ్రూప్ అనమాట. 2 బస్సులలో అంతా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. 80 మెంబర్స్ అన్నట్టు, 40 మెంబర్స్. పొద్దున ఇక్కడ 8 o'clockకి రీచ్ అయినాక అక్కడ మమ్మల్ని ఫ్రెష్ అప్ అవ్వమన్నారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిండ్రు అన్నట్టు అక్కడనే. అది దరోడా అనే ప్లేస్ అన్నట్టు. ఆ ప్లేస్ దగ్గర ఆపిండ్రు అన్నట్టు. అక్కడ వాటర్ కూడా ఉంది. అందరం అక్కడనే ఫ్రెష్ అప్ అయినాము. ఫ్రెష్ అప్ అయినాక అక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అన్నట్టు. బ్రేక్ఫాస్ట్కి పునుగులు చేసిండ్రండి. అక్కడనే లంచ్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసిండ్రండి.
ఈ ఫోటోలు ఉన్నది కృష్ణకుమారి గారు. కృష్ణకుమారి గారు కూడా వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేశారండి. వంట చేసేటప్పుడు తను హెల్ప్ చేసింది అన్నట్టు. అక్కడ మేము కొద్దిసేపు టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద జనపాలక గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ప్రజల పోషక గోవింద ధర్మ సంస్థాపన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ బయలుదేరినామండి. అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడానికి నేమ్స్ అడిగేసి ఐడి కార్డ్స్ ఇవ్వడానికి పేర్లు అడుగుతున్నారు. నా పేరు ఎం రాధికారెడ్డి. సరిత శివపార్వతి హైదరాబాద్. శ్రీకాంత్ బాలకుమారి. పేరు చెప్పండి. శ్రీనివాసరావు సార్. శ్రీనివాసరావు. పద్మజ. ప్రసాద్. పేరు చెప్పు. నీ పేరు సరస్వతి. జాతమ్మ పైన ఉన్నది చూడమ్మ. ఇంకా ఈ టోల్ గేట్ దాటిన తర్వాత లంచ్కి ఆపినరండి. మేము టోల్ గేట్ క్రాస్ చేసినాము. క్రాస్ చేసి ముందుకు వెళ్ళినాక ఆపినరు అన్నట్టు. అక్కడ లంచ్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంతవరకే ఆపినరు అనుకోవద్దండి మీరు. మధ్య మధ్యన 2-3 అవర్స్కి ఒక్కసారి ఆపినరు. బయట వెళ్ళడానికి అన్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా, వాష్రూమ్ గిట్ వెళ్తారు అన్నట్టుగా ఆపినరు మధ్య మధ్యన. అట్లేం లేదు, దానికి ఇబ్బంది ఏం కాలేదు మాకు. ఇక్కడ లంచ్ చేసుకోవడానికి, ఇక్కడ లంచ్ అయిన తర్వాత మళ్ళీ మేము బయలుదేరుతాం అన్నట్టు. ఇక్కడ లంచ్ చేసుకోవడానికి ఆగినాం కదండి. అక్కడ మా చెల్లి వాళ్ళ హస్బెండ్, ఇటువైపు బ్యాగ్ వేసుకున్నది మా చెల్లి వాళ్ళ ఆడబిడ్డ, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అబ్బాయి, మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట వాళ్ళు. ఇంకా వేరే వాళ్ళందరూ అన్నట్టు బస్లో వేరే వాళ్ళందరూ. ఈవినింగు టీ కోసం అనే షాపింగ్ రండి అక్కడ అనమాట. ఇది డాబా దగ్గర.
కర్రీ ప్రిపేర్ చేస్తుంటే నేను తనని అడిగానండి ఏం కర్రీ అని. టమాటా సేవ్ కర్రీ బోలి, कौन सा सब्जी है టమాటా भैया? సేవ్ కర్రీ అని చెప్పిండు అన్నట్టు. शिव टमाटर, शेर टमाटर, शेव टमाटर. మేము ఈవినింగ్ ఇక్కడ నుంచి బయలుదేరినామండి బస్సులోనే నైట్ డిన్నర్ చేసేస్తున్నాము. నైట్ అక్కడి నుంచి బయలుదేరినాక పొద్దున 8 o'clockకి మేము త్రివేణి సంగంకి వచ్చేసినామండి. ఇది సంగం దగ్గర అన్నమాట, ప్రయాగ్రాజ్లో. ఇది పార్కింగ్ ప్లేసు. शंकर भगवान की जय, शंकर भगवान की जय. చూడమ్మా, చూడమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వచ్చి వీడియో. ఓం నమ భోలేనాథ్ महाराज की जय. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర. హర హర మహాదేవ్, శంభో శంకర. మహాకుంభమేళా జిందాబాద్. ఇక్కడ బస్సు పార్క్ చేసిండ్రండి. ఆ పార్కింగ్ ప్లేసు అగ్రికల్చరు యూనివర్సిటీ పార్కింగ్ అన్నట్టు. అక్కడ నుంచి మళ్ళీ మేము బయలుదేరినాం ఇంకా త్రివేణి సంగంకి నడుచుకుంటూ బయలుదేరినామండి. ఇంచుమించు 4 to 5 kilometers ఉందండి సంగం వరకు. మేము స్నానం చేయడానికి వచ్చినంత వరకు ఆ దారిలో కూడా కొంచెం మీకు చూపిస్తాను చూడండి. మేము పార్కింగ్ దగ్గర నుండి నడుచుకుంటూ వెళ్తున్నామండి త్రివేణి సంగమానికి. అక్కడికి రీచ్ అయినాక అక్కడ ఎట్లుంటుంది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పబ్లిక్ ఎంత ఉన్నారు, వీడియోలలో అందరూ చాలా పబ్లిక్ ఉన్నారు అట్లా అనేసి చెప్తున్నారు కదా, మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఎంత పబ్లిక్ ఉన్నారు అనేసి అన్నది. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకూడళ్ళు. థ్యాంక్ యూ. బాయ్.